అదేంటి పోతుందా? ఫ్లైటా? స్టారా? పోతే మమ్మీ స్టార్లు కూడా కదులుతావి. అంత స్లో వస్తుందా ఫ్లైట్? అవును, తోక చుక్కలు అంటారు తెలుసా, అవి అట్లనే ఉంటాయి, పెద్ద ఉంటాయి. ఏడొస్తున్నాయి మమ్మీ సైడ్ నంగ లైట్లు. చూడు, నువ్వు చక్క చూడు, నీకు అట్లా అనిపిస్తుంది. అవునా, ఫ్లైట్ అది పోయింది, మేఘాలలో పోయింది అది. ఇప్పుడు కనబడింది. ఫ్లైటా? నేను స్టార్ అనుకున్నా. తోక చుక్కలు కొన్ని అట్లనే పోతాయి తెలుసా, ఇట్లా అని రాలిపోతాయి. ఆ చుక్క పడినప్పుడు మన మనసులో కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అంటారు. వర్షం పడేలాగా ఉంది, చూడు ఎట్లా ఉంది క్లౌడ్. అవత్ మేఘాలలోకించి పోతుంది, అంత పైన పోతుంది అది. ఎంత పెద్దగా ఉన్నది అసలు కదా ఆ రోజు మనం చూసిన ఫ్లైట్. జిమ్ములు అందరు జిమ్ చేస్తురమ్మా. ఆయన మరి టీషర్ట్ ఇప్పేసి మరి జిమ్ చేస్తున్నాడు. చికెన్ షాపు, మీషోవా ఐస్ క్రీమ్ షాపు. నైట్ అంతా ప్రశాంతంగా ఉంది. నీకు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గర, నాకేమో ఇల్లుగాలలో పనిచేసే ఇండ్లు దగ్గర, అన్ని దగ్గరనే చుట్టుపక్కలనే. అదే మీ స్కూల్ గీతాంజలి విద్యాలయం స్కూల్ కూడా దగ్గరనే గాయత్రి మీకైతే. అసలు గీతాంజలి విద్యాలయం బోర్డు లైటింగ్ మాత్రం బాగా పెట్టిరు, నైట్లు అందరికి కనబడేటట్టాడ. గీతాంజలి విద్యాలయం. విద్యాలయనా విద్యాలయమా? విద్యాలయ. ఎక్కడ పోయింది ఫ్లైట్? వెళ్ళిపోయింది గాయత్రి. ఇంకా నీకు నాన్ స్టాప్గా ఆకలి అయితేనే ఉంటుంది. బయట చూడు ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఈడు ఎవరు ఆడతలేరు పక్కింట్లో పిల్లలు. కబడ్డీ ఆడతారు కదా నైట్ టైంలో, మంచిగా ఆడతారు అందరు. చల్లగాలికి ప్రయాణం చేస్తే బాగుంటుంది గాయత్రి, బండ్ల మీద చల్లగా నైట్. డాడీ బండి స్ట్రాంగ్ కాదంటే అయితే ఊగుతుంది అటు ఇటు. ఊగుతుంది. నేను ఎప్పుడు నాకేంది 4 years ఉన్నప్పుడు కొన్నాడు కదా బండి. బండి స్ట్రాంగే. 4 years నీకు 1 year ఉన్నప్పుడు కొన్నాం, నువ్వు పుట్టినప్పుడు కొన్నాం బండి. ఆంటీ వాళ్ళు చూడు చల్లగా నడుచుకుంటూ పోతారు చల్లగా. 5th class 9 years.